వెల్కమ్ టు కేఫై టీవీ న్యూస్. ప్రజల ఆశీస్సులతో బీవీ అఖండ విజయం కోరుతూ 101 టెంకాయ ముక్కు తెలుగు యువత. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌరవనీయులైన శ్రీ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారు త్వరలో జరగబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవాలని గోనెగండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల తెలుగు యువత సభ్యులు శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారికి 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కేఫై టీవీ న్యూస్ రిపోర్టర్ వై నరేష్, గోనెగండ్ల. తెలుగు యువత ఆధ్వర్యంలో గోనెగండ్ల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి దేవాలయమునందు ఆ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారికి మొక్కు తీర్చుకుంటూ మన రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు శాసన సభ్యులుగా మన బీవీ జయనాగేశ్వరరెడ్డి గారు తెలుగుదేశం తరఫున, మరియు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలుపొందాలని చెప్పి వారిపైన ఆ చింతలాముని నల్లారెడ్డి స్వాముల వారి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈరోజు వారికి 101 టెంకాయతో తెలుగు యువత ఆధ్వర్యంలో స్వాముల వారికి కొట్టడం జరిగినది. కాబట్టి వారి కోరికని ఈ స్వాముల వారు ప్రజలు మన్నించి ఖచ్చితంగా శాసనసభ్యులుగా మన ఎమ్మిగనూరు శాసనసభ్యులుగా బీవీ జయనాగేశ్వరరెడ్డి గారిని, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారని ఈ మన చింతలాముని నల్లారెడ్డి ఆశీస్సుల ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఎంతో విఘ్నతో ముందు చూపుతో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని మనకు అప్పగించిన సమయంలో ఆయనని ముఖ్యమంత్రిగా, ఆయన ముందు చూపున్న వ్యక్తి అని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లేసి ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఆ 5 ఏళ్ల కాలంలో లేని లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలి, ఏ శాఖకి ఎంత ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి విడమర్చి ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక గాడిలో నడిపినటువంటి అసలు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రమే నివ్వెరపోయేలాగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన రాష్ట్రాన్ని నడపడం జరిగినది. అదే చందాలో మన నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మన జయనాగేశ్వరరెడ్డి సార్ గారు కూడా ఏమీ గతంలో చేయని వాళ్ళు, ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి అభివృద్ధి పనులు మన నియోజకవర్గంలో ప్రతి మారుమూల గ్రామంలో కూడా చేయడం జరిగినది. కాబట్టి ప్రజలు మరి ఏమనుకున్నారో ఏమో, ఈ 5 ఏళ్ల దఫాలో జగన్ గారిని, ఆయన గవర్నమెంట్ని ఎన్నుకోవడం తర్వాత ఈ రోజు మనం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూస్తూ ఉన్నాము. ఆయన ఏం చేస్తున్నారంటే మన దగ్గర ఉన్న
ప్రతి డబ్బుని తీసుకోవడము, కార్పొరేషన్లని నిర్వీర్యం చేశారు, సర్పంచులని నిర్వీర్యం చేశారు, ప్రతి ఎమ్మెల్యేని ఎంపీలను కూడా నిర్వీర్యం చేసి అన్ని బడ్జెట్లో ఉండేటువంటి ప్రతి పైసాని ఊక సంక్షేమ పథకాలకని చెప్పి మళ్లించి ప్రతి ఒక్క వ్యవస్థని నిర్వీర్యం చేసిన ఘనత ఈరోజు జగన్ గారిదైతే, ఏ వ్యవస్థలు ఎలా ఉన్నా కూడా మేము ఖచ్చితంగా ప్రతి వ్యవస్థని న్యాయబద్ధంగా చూసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలాగా ప్రతి ఒక్కరికి న్యాయంగా ప్రతి బడ్జెట్ని కేటాయిస్తూ నడిపిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, జగన్ గారు ఎక్కడ. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ప్రజలు గుర్తించి మరి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ జయనాశ్వర రెడ్డి గారిని ఎన్నుకొని మన అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకి, మన గ్రామంలో రాష్ట్రంలో అభివృద్ధికి పాటు పడతారని చెప్పి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరియు తెలుగు యువత ద్వారా ఇంతటి గొప్ప మహత్కార్యానికి పూనుకున్నందుకు ఈ తెలుగు యువత కార్యవర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా సీనియర్ నాయకులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నా. నా పేరు చంద్రశేఖర్. ఈ కార్యక్రమము తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో కృషి చేసినటువంటి మన మహానేత, మన జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మాజీ మంత్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి తనయుడు డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారి ఇద్దరి కూడా చాలా అవసరం. మన రాష్ట్రానికి చంద్రబాబు గారు, అలాగే మన ఎమ్మిగనూరుకి బివి జయనాశ్వర రెడ్డి గారి గెలుపు చాలా అవసరం. కాబట్టి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, అలాగే అన్యాయకమైనటువంటి సంక్షేమ పథకాల్లో చేసినటువంటి నారా చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరమైతే మన ఎమ్మిగనూరు నియోజకవర్గానికి డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారు కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచి ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో, ప్రతి గ్రామాల్లో కూడా ఆయన పర్యటన చేయడం జరిగింది. ఆయన అవసరం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలా అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారు. కాబట్టి మన సమస్యలన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్యేగా లేకున్నా కూడా ప్రజల పక్షాన, ప్రజల తరఫున ప్రతి క్షణం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ఆయన దాంట్లో ముందుంటాడని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు పల్లె నిద్రలో భాగంగా మన గోనెగండ్ల మండలంలో ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళి కూడా ఆయన ప్రతి వీధుల్లో కూడా తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారి గెలుపు చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆయనకి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారు. కాబట్టి రాబోయే నియోజకవర్గానికి డాక్టర్ బివి జయనాశ్వర రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ఈరోజు గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ 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 చింతలపూడి నల్లారెడ్డి స్వాముల వారికి, అలాగే ప్రజల ఆశీర్వాదం కూడా ఆయన పైన, వాళ్ళిద్దరి పైన ఉండాలని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నాను. నా పేరు రంగసనాడు, తెలుగు యువత మండలం మూలంగా చింతలపూడి నల్లారెడ్డి స్వామి దేవాలయం నందు మా గోనెగండ్ల మండల తెలుగు యువత అధ్యక్షులు, కార్యకర్తలు అందరి సమక్షంలో చింతలపూడి రంగానికి 101 టెంకాయి చంద్రబాబు నాయుడు 152 సీట్లతో సీఎం గాను, జయనాశ్వర రెడ్డి 30,000 మెజార్టీ, పైచినుకు మెజార్టీతో ఎమ్మెల్యేగాను గెలుపొందాలని చింతలపూడి నల్లారెడ్డిని వేడుకోవడం జరిగింది. ఇంతే కానీ ఎక్కడ ఊర్లో కానీ నియోజకవర్గంలో కానీ వేరేగా ఏముగా అన్నగా వేరేగా ప్రజలు ఏమనుకోకుండా జయనాశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు సీఎంగా అవుతారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ కాకుండా ప్రజలు కానీ ఓటర్లు కానీ అత్యధిక మెజార్టీతో జయనాశ్వర రెడ్డిని ఈ నియోజకవర్గంలో గెలిపించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను.